నేను నన్ను కేవలం నీ ఉచితమైన కృప చెప్పిన నాయన రక్షించుకొని నాన్న నీ యొక్క పరిచర్యలో మీరు వాడుకుంటూ వస్తున్న దానంగా మీకు స్తోత్రములు. నేను మరి నన్ను ఇక్కడ స్థానికంగా పరిచర్య చేస్తున్నటువంటి మామని బట్టి మీకు వందనాలు. మరి నన్ను వేరే ప్రాంతం వెళ్ళి ఉంటుండగా అక్కడ కూడా నీ దాసుని మీరు బలపరిచి వాడుకోమని మనం చేస్తూ ఉన్నాం. నన్ను ముఖ్యంగా ఇక్కడ చేరువచ్చిన బిడ్డలకు నాన్న నీ కృపను నీ కనికరాన్ని అనుగ్రహిస్తారండి. వినగల చెవిని గ్రహించగల మనస్సును దయచేస్తారండి. మమ్మల్ని అందరినీ మీ స్వాధీనంలో పెట్టుకుంటూ రమ్మని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి, ఆమేన్. బైబిల్ పల్లవ పాట పాడుకుందామని మనందరికీ తెలిసిన పాటే. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. చాలు, మంచిది. మరి సమయంలో ఈ రీతిగా మీ మధ్య నిలబడడానికి కృపనిచ్చిన దేవాదేవం స్తుతిస్తూ ఉన్నాను. మరి నేను కొంతమంది తెలుసు, కొంతమంది తెలియపో ఉండొచ్చు. మరి నా పేరు జాన్ వెస్లీ. మరి మీ స్థానిక సంఘ కాపరి గారికి నేను మేనల్లుడిగా ఉంటూ ఉన్నాను. మరి సాధారణంగా మరి ఇంట్లో బంధుత్వాన్ని బట్టి నేను చిన్నప్పటి నుంచి నన్ను ఎత్తుకుని పెంచిన వారే మా అత్త కూడా మాకు సండే స్కూల్ టీచర్ అని కూడా చెప్పచ్చు. ఎప్పుడంటే సాధారణంగా చుట్టాల ఇంటికి వచ్చినప్పుడు ఎవరిని ఆడుకుంటూ ఉంటారు. మేము బయటికి తిరిగే సమయాల కన్నా కూడా మరి ఎక్కువ అత్త చిల్డ్రన్స్ మధ్యన పరిచయం చేస్తున్నప్పుడు ఆ సందర్భాల్లో మరి మేము కూడా, నేను మా తమ్ముడు అలాగే మా బంధువులందరూ కూడా మరి అలాగ క్లాసులకు అటెండ్ అవ్వడం, పాటలు నేర్చుకోవడం, ఆ రీతిగా దేవుడు మరి కుటుంబంతో మరి ఆధ్యాత్మికంగాను శరీరరీతిగా మరి ఉండేటువంటి బంధుత్వాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరి ఏదైనప్పటికీ మరి ఈ రోజున మరి యాక్చువల్గా మరి మావయ్య రమ్మని చెప్పినప్పుడు నేను నెక్స్ట్ వీక్ వద్దాంలే, ఎప్పుడన్నా తర్వాత వద్దాంలే అనుకున్నాను. కాకపోతే దేవుడు మరి ఈ రోజున ఈ రీతిగా నిలబడడానికి తన కృపను చూపిస్తూ వచ్చాడు. మనం చదువుకున్నటువంటి కీర్తన మనందరికీ పరిచయమైన కీర్తన భాగం. ఈ కీర్తనను ఎవరు రాశారు అనేటువంటి మాట మనం చూస్తే అక్కడ పైన ఉంటాడు చూడండి, చిన్న అక్షరాలతో కోరహు కుమారుల కీర్తన. కాబట్టి కీర్తనలో మనందరము తెలిసిన అనుభవంలో పైన రాసిన మాటలను బట్టి కీర్తన ఎవరు రాశారు అనేది మనకు చిన్న ఇన్ఫర్మేషన్ అక్కడ ఇవ్వబడుతూ ఉంది. కోరహు గురించి మనం చూస్తే, కోరహు దేవుని యొక్క సేవకుడుకు, దేవుని యొక్క ప్రజలకు విరోధముగా లేచినవాడు. తను విరోధముగా లేచిన కారణాన్న మనం చూస్తే భూమి నోరు తెరిచి వాళ్ళందరినీ ఏం చేసిందండి? మింగివేసింది. ఇది బైబిల్ చరిత్ర. కాబట్టి ప్రియులారా, అటువంటి వంశం నుండి వచ్చినటువంటి వీరు దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ఉగ్రతను ఎరిగినటువంటి వీరు, ఆ సంతానముగా ఉన్నటువంటి వీరు, ఆ దేవుని ఉగ్రతను కనులారా చూచినటువంటి ఆ కుమారులు ఏమంటున్నారంటే, చూడండి 4వ వచనం మనం చదువుకుంటే, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం అందరం ఎక్కడ చేరవచ్చామంటే దేవుని మందిరంలో మనం చేరవచ్చాం. కాబట్టి దేవుణ్ణి ఆరాధించడానికి సిద్ధపడుతున్న మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన మొట్టమొదటి మాట ఏంటి అని అంటే, మనందరము ధన్యులు. ఏంటి చెప్పండి? మనందరం ధన్యులు. కాబట్టి యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. కాబట్టి ఎందుకు ఆయన ఆరాధించాలి అని అంటే, చాలా సందర్భాల్లో ఆరాధనకు, స్తుతికి, మరి కృతజ్ఞతకు చాలామందికి అర్థం తెలియకుండానే దేవుని ప్రజలు అనేక మంది ఉంటూ ఉన్నారు. ఆరాధన ఈ రోజున ఏంటి అంటే, ఆరాధన దినము, ప్రభువు దినము. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఆరాధన అంటే దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి మనం ప్రభువుని ఆరాధన చేయడం. మన దేవుడు ఎంత గొప్ప దేవుడో, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం అంటున్నాడు. యెషయా గ్రంథంలో చూస్తే ఆయన జ్ఞానతో ఆకాశమును కొలిచినవాడు, ఇసుకను తన గుప్పెట్లతో పెట్టుకున్నవాడు, సముద్రానికి ఇసుకతో పొలిమేర వేసినవాడు, సమస్త సృష్టిని ఒక్క మాట చేత కలుగజేసిన వాడు, సర్వ సృష్టికర్త అయిన సమస్తమునకు ఆధారమైన వాడు. అటువంటి గొప్ప దేవుణ్ణి ఆయన ఏమై ఉన్నాడో, ఆయన గుణలక్షణాలను బట్టి, ఆయన పరిశుద్ధతను బట్టి, ఆయన ఆశ్చర్యక్రియలను బట్టి ఆయన ఆరాధించాలి మనం. అంటే ఆయన ఏమై ఉన్నాడో,
ఒకవేళ నీకు మంచి చేయకపోవచ్చు, నీకు మేలు చేయకపోవచ్చు, నీకు ఆరోగ్యం లేకుండా ఉండొచ్చు, నీ జీవితంలో ఎటువంటి కష్ట సంబంధమైన పరిస్థితుల్లోనే వెళ్తున్నప్పటికీ కూడా ఆరాధన అంటే ఏంటంటే నీకు దేవుడు మేలు చేశాడని కాదు, కానీ ఆయన ఏమై ఉన్నాడో, ఆయన దేవుడు కాబట్టి, ఆయన పరిశుద్ధుడు కాబట్టి, ఆయన గొప్పవాడు కాబట్టి, ఆయన సృష్టికర్త కాబట్టి, ఆయన ఆదియు అంతమైన వాడు కాబట్టి ఆయనను ఆరాధించాలి. కాబట్టి సాధారణంగా ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు మనము మన జీవితాన్ని పరిశీలన చేసుకుంటూ ఆరాధన చేసేవారం ఉంటాం. మన జీవితంలో దేవుడు చేసిన మేళ్లను, ఆయన కృపలను తలపోసుకుంటూ ఉంటాం. కానీ ప్రాముఖ్యంగా దేవుడు ఏమై ఉన్నాడు. అందుకనే హబకుకు గ్రంథకర్త ఆ చివరి అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు అంటాడు, శాలల్లో పశువులు లేకపోయినా, ఆ కొట్లలో ధాన్యం లేకపోయినా, అంజూర పండ్లు పూయకుండా, ద్రాక్ష తోటలు పూయకుండా, అది ఎలాగున్నా సరే, పరిస్థితులు ఎంత విపరీతంగా ఉన్నా సరే, నేను నిత్యము యెహోవా యందు ఆనందిస్తాను, సంతోషిస్తాను అంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని ఆయన ఆరాధించడానికి వచ్చిన మనము, ఆయన మందిరంలో చేరవచ్చిన మనందరం కూడా మనం ఎవరమంటే ధన్యులం. ఎవరు చెప్పండి? మనం అందును బట్టి దేవుణ్ణి ఆరాధించాలి. దేవుని ఎందుకు ఆరాధించాలి? ఆయన ఎందుకు మహింపరచాలి? ఆయనకి ఎందుకు మన నోటంట 1-2 మాటలు ఆయనకు చెల్లించాలి అంటే మొట్టమొదటిగా ఆయన ఎవరండి? ఆయన ఏమై ఉన్నాడో కారణాన్ని బట్టి మనము ఆయన్ని ఆరాధించాలి. ఇక్కడ ఈ కుమారులు అంటున్నటువంటి మాట 2వ వచనం మనం చూస్తే, ఆ 1వ వచనం చూడండి. సైన్యములకు అధిపతి యొగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. వాళ్ళ తండ్రి లేదంటే వాళ్ళ పితరులు వాళ్ళందరూ కూడా దేవునికి విరోధముగా గుంపు కూడిన వారు, దేవుని ఉగ్రతను చాలా దగ్గరగా చూసిన వారు. వారు దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు అంటున్నారు, దేవుడి మీద నిజానికి కోపగించుకోవాలి. వాళ్ళు మా వంశాన్ని ఇలా నువ్వు నాశనం చేస్తావని దేవుడి మీద విరోధంగా తిరగబడాలి. కానీ వారు అంటున్నారు, దేవునికి మేము విరోధంగా ఉండం కానీ ఆయన మేము కొనియాడే వారంగా ఉంటాం అంటున్నాడు. ఏమన్నారు చూడండి, సైన్యములకు అధిపతి యొక్క యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నా. ఇది అనుభవం, ఇది కోరహ కుమారుల అనుభవం. ఈరోజున దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన మనము ఇటువంటి ఆసక్తితో మనము దేవుణ్ణి ఆరాధించడానికి రావాలి. నా శరీరము, నా ప్రాణము, ఏమంటున్నాడండి, నా జీవము, ఈ జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నాను. అంటే దేవుని మందిరం లోపలికి వస్తున్నప్పుడు పట్టజాలనంత సంతోషంతో. అందుకని 100వ కీర్తనలు అంటాడు, మనం ఎలా రావాలంట? కీర్తనలు పాడుచు ఆయన గుమ్మములలో, ఆయన ఆవరణములలో మనము ప్రవేశించే వారము ఉండాలి. కాబట్టి ప్రియులారా, ఈ దినమున దేవుని ఆరాధించడానికి వచ్చిన మనము మొట్టమొదటిగా మనందరం ఎవరమంటే ధన్యులం. ఎందుకు? నీ మందిరమునందు నివసించేవారు ధన్యులు. కాబట్టి ప్రియులారా, దేవుని మందిరము చాలా ప్రశస్తమైంది. సాధారణంగా చాలామంది దేవుని మందిరాన్ని తక్కువగా చూసేవారుగా ఉంటారు. వారింటిలో వారు చాలా అన్ని పనులు వారు చేసుకుంటారు, కానీ దేవుని మందిరంకి వచ్చిన తర్వాత కొంచెం ప్రెస్టేజ్ ఫీల్ అవుతూ ఉంటారు చాలామంది. అవునండి. కానీ ప్రియులారా, దేవుని మందిరంలో ఏ చిన్న పని చేసినా దేవుడు దానికి బహుమానం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఆయన మందిరంలో ఏ చిన్న పని చేసినా, ఆయన మందిరంలో ఏ చిన్న పనిలో మనం ఏకీపించినా కూడా అది దేవుణ్ణి మహింపరచడమే, దేవుణ్ణి సేవించడమే, దేవుణ్ణి కొనియాడడమే. అందుకనే దేవుని మందిరాల్లో ఎవరైతే పనిచేసేవారు ఉంటారో వారి బిడ్డలను దేవుడు ఉన్నతంగా దీవించినట్లుగా అనేక మంది జీవితాలు మనం చూసేవారం ఉంటాం. కాబట్టి జీవము గల దేవుని దర్శించుటకు ఆనందముతో కేకలు వేయించను. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, పాత నిబంధనలో ఒక ప్రజలు ఉన్నారు, వారు దేవుని మందిరంలోకి వెళ్ళారు. వారి జీవితంలో అప్పటి వరకు అపజయము, వారి జీవితంలో ఎంతో మరణాన్ని వారు చూశారు. కానీ దేవుని మందిరంలోనికి వారు వెళ్ళిన తర్వాత, దేవుని మందిరంలో కొన్ని దినాలు గడిపిన తర్వాత వారి జీవితంలో అద్భుతమైన విజయం వచ్చింది. కొంచెం మంచిది. వారు దేవుని మందిరంకి వెళ్ళిన తర్వాత
దేవుని మందిరంలో వారు తమ మొక్కుబడులు చెల్లించిన తర్వాత, దేవుని మందిరంలో వారు బలులు అర్పించిన తర్వాత దేవుడు వారి జీవితంలో ఒక అద్భుతమైన విజయాన్ని ఇచ్చాడు. ఆ సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేయడానికి, ఒకసారి మన గమనంలోకి తెచ్చుకోవడానికి మనం ఈ ఉదయకాల సమయంలో ప్రయత్నం చేద్దాం. నిజానికి ఆరాధన చేయడానికి మనం పూనుకుంటున్నప్పుడు తెస్సలోనికీ మొదటి పత్రికలో అంటాడు, మొదటి తెస్సలోనికీ పత్రిక, నేను సందేశానికి వెళ్ళబోయే ముందు ఒక మాట మనం చూసుకుని తర్వాత మనము ఆ సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. మొదటి తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తం. చాలాసార్లు విశ్వాసులంగా మనం అనుకుంటాం, దేవుని చిత్తం ఏంటి, నా జీవితంలో దేవుని చిత్తం ఏంటి, ప్రభువా నీ ఉద్దేశం ఏంటి తెలియపరచు అని మనము చాలా సందర్భాల్లో ప్రార్థన చేస్తాం. కానీ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, ఏంటి దేవుని చిత్తం అంటే ఏంటండి, ప్రతి విషయమందు. ఇప్పుడు ఆరాధన చేయడానికి వచ్చిన మనము ఆయన ఆరాధించడం మనకు కారణం అక్కర్లేదు. నీకు ఇంటిలో సమస్య ఉందా, ఈ సమస్యను బట్టి నేను ఆరాధించకూడదు అనేటువంటి అవకాశం మనం తీసుకోకూడదు. నా ఇంట్లో ఈ రోగం ఉంది కాబట్టి నేను దేవుడికి వందనాలు చెల్లించలేను అనేటువంటి ఆలోచన నుంచి మనం బయటికి రావాలి. నాకు మనశ్శాంతి లేదు అనే ఆలోచన నుంచి మనము బయటికి రావాలి. ఇప్పుడు ఆయన ఆరాధించడానికి సిద్ధపడుతున్నాం మనము. ఇక్కడ అన్నాడు ప్రతి విషయమందు, ఎలాగంటండి, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయే దేవుని చిత్తం. ఇప్పుడు ఆయన చిత్తాన్ని నెరవేర్చడం ఎవరి చేతుల్లో ఉంది? ఎవరి చేతుల్లో ఉంది? మన చేతుల్లో ఉంది. ఏంటి ఆయన చిత్తం అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి మనం. మొట్టమొదటిగా ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయన ఆరాధించేయాలి. రెండవదిగా కృతజ్ఞతాస్తుతులు దేన్ని బట్టి అంటే ప్రతి విషయమందు హబక్కూకు భక్తుడు ఆరాధించినట్లుగా, ఏ పరిస్థితి ఎలాగున్నా సరే నేను నా దేవుని యందు ఆనందిస్తానన్నట్లుగా ఈ ఉదయకాల సమయంలో మనందరం కూడా ప్రభువుని మనం ఆరాధించడానికి సిద్ధపడదాం. ఒకసారి ఒక రాజుగారు ఒక మంత్రి గారు ఉన్నారంట. మీ అందరికీ తెలిసిన సందర్భమే. ఆ రాజుగారికి సాధారణంగా వేటకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ దినాల్లో రాజుగారు వేటకెళ్ళేవాడంట. ఆయన వేటకెళ్ళినప్పుడల్లా కూడా మంత్రి గారు కూడా వేటకెళ్ళేవారు. ఇలా వేటకెళ్తూ ఉంటే ఒక రోజున ఈ బాణం వేసే దాంట్లో మొత్తం మీద ఏమైందంటే రాజుగారు వేలు తెగి పడిపోయింది. ఏమైపోయిందండి? చెప్పాలి, అందరూ చెప్పాలి. వేలు ఏమైపోయింది? తెగిపోయింది. మంత్రి గారు అన్నాడంట, వెంటనే ప్రైజ్ ద లార్డ్ అన్నాడంట. ఏమన్నాడు చెప్పండి అమ్మ గంటిగా? ప్రైజ్ ద లార్డ్ అన్నాడు. ప్రైజ్ ద లార్డ్ అంటే రాజుగారికి కోపం వచ్చేసింది. ఏంట్రా నా వేలు తెగిపోతే నువ్వేమన్నావు? ప్రైజ్ ద లార్డ్ నీకు? ఒరే ఈ మంత్రిని వెంటనే ఎక్కడ తీసుకెళ్ళండి, చెరసాల్లో వేసేయండి అని జైల్లో పెట్టేశారు. జైల్లో పెట్టేసి అన్నాడంట ప్రైజ్ ద లార్డ్ అన్నాడంట. అంటే ఇక కథ మీరు వేరే విధానంలో విని ఉంటారు. ఏమన్నాడంటే జైల్లో వేసినా సరే ప్రైజ్ ద లార్డ్ అన్నాడంట. ఈ రాజుగారు అలా వేటాడుకుంటూ ఒకరోజు మరలా వెళ్తూ ఉంటే, ఈ వేటాడుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోయాడంటే ఈయన ఎక్కడికి వెళ్తున్నాడో తెలియక చివరికి చూడండి, నరమాంస భక్షకులు ఉంటారు కదా, మనుషుల్ని చంపేవాళ్ళు ఉంటారు కదా, అక్కడికి వెళ్ళిపోయాడు వేటాడుకుంటూ. ఆ అడవిలో వెళ్ళిన వాళ్ళు తెలుస్తుంది, అది ఏ దారి మనకు కనపడదు, అలా వెళ్ళిపోతూ ఉంటాం. నిజానికి వచ్చిన దారి మర్చిపోతే ఎంతసేపు తిరిగినా అక్కడే తిరుగుతాం తప్ప బయటికి రాలేం. ఎటు చూసినా చెట్లే, ఎటు చూసినా తుప్పలు, ఎటు చూసినా పొట్లే. ఒక మార్గం అంటూ, ఒక వే అంటూ క్లియర్గా అడవిలో మనకు కనపడదు. ఇప్పుడు ఈ రాజుగారు వేటాడుకుంటే ఎక్కడికి వెళ్ళిపోయాడమ్మా? నరమాంస భక్షకులు వాళ్ళు ఏం చేస్తారంటే మనిషిని పట్టుకుని బలిచ్చి ఆ మాంసాన్ని ఏం చేస్తారు, తినేసేటువంటి ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత మొత్తం వాళ్ళందరూ గుంపు కూడేశారంట. గుంపు కూడేసి ఎలాగైనా ఈ రాజుని తెలియదు కదా వాళ్ళకి, ఏదో మనిషి దొరికాడు అనుకున్నారు, మొత్తం మీద తాళ్ళతో కట్టేశారు. బలిచ్చే ముందు ఇతని అవయవాలు ఎలా ఉన్నాయని కింద నుంచి పై వరకు కూడా అన్నీ క్లియర్గా పరిశీలన చేస్తారంట. ఈ పరిశీలన చేసేటప్పుడు ఏం లేదు మన రాజుగారికి, వేయలేదు. సరిగ్గా చూసేటప్పటికి రే బాబు వీడికి బలికి మనకి సరిపోడు, ఎందుకంటే ఇతనికి అవయము వేలు లేదు కాబట్టి ఇతను మన బలికి పనికిరాడని వదిలేసి పంపించేశారంట. పంపించేస్తే రాజుగారు పరిగెట్టుకుంటూ ఎక్కడికి వచ్చాడంటే, ఎక్కడికి వచ్చాడు? మంత్రిగా దగ్గరికి వచ్చాడు.
రాజు మంత్రి, నువ్వు ఏం జరిగినా సరే ప్రైజ్ రాడన్నావు, నిజమే, ఇదిగో నా వేలు తెగిపోతే ప్రైజ్ రాడన్నావు, మంచిదే, అలా అన్నావు కాబట్టి ఈ రోజున నన్ను వాళ్ళు ఏం చేశారు, వదిలేశారు. నిజంగా ప్రైజ్ రాడంటే ఈ అన్నాడంటే మంత్రి గారు, అవునండి నిజంగానే ప్రైజ్ దిలాడు, నేను చెరసాల్లో మీ ద్వారా వేయబడ్డవే ప్రైజ్ దిలాడు అన్నాడంట. నన్ను వదిలేస్తే ప్రైజ్ లాడు, నిన్ను చెరసాలేయడం ప్రైజ్ లాడు అంటే ఏంట్రా అంటే అన్నాడంట మంత్రి గారు. మీరు నన్ను ఎక్కడ వేయకపోతే కూడా ఎవరు వచ్చేవారు మీతోటి, నేను వచ్చేవాడిని, మీకు వెళ్ళలేదు కాబట్టి మిమ్మల్ని వదిలేశారు, నాకు అన్నీ ఉన్నాయి కాబట్టి నన్ను ఏం చేసేవారు, బలిచ్చేసేవారు, కాబట్టి నన్ను ఎక్కడ ఉండడమే ప్రైజ్ దిలాడు. కాబట్టి ప్రతి విషయమందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించే వరంగా ఉండాలి. కాబట్టి దేవుడు నాకేం చేశాడనే దానికి బదులుగా దేవునికి మనం ఏ రీతిగా మహింపరుస్తూ ఉన్నాం, ఆయన ఇచ్చినటువంటి కృపను, ఆయన ఇచ్చినటువంటి మేళ్లను అనుభవించుకుంటూ ఏ రీతిగా మన జీవితంలో దేవునికి మనం రుణస్థులమై ఉన్నామో, ఆయన ఎలాగ సేవిస్తున్నామో, ఆయన ఎలాగ మహింపరుస్తున్నామో అనేది ఒకసారి మన జీవితాల్లో మనం పరిశీలన చేసుకోవాలి. ఒక భక్తుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు నాకు గుర్తులేదు. ఇండోనేషియాకి ఆస్ట్రేలియాకి మధ్యన ఒక దీవి ఉందంట. ఆ దీవికి సువార్త చెప్పడానికి వెళ్దామని ఆలోచన చేశాడంట. ఆ దీవి ఎంత భయంకరం అంటే, ఆ దీవిలో ఎవరైనా మనుషులు దిగితే చాలు 2 గంటల్లో బాణం వేసి చంపేస్తారంట. ఈ భక్తుడు అనుకున్నాడంట, నేను ఆ దీవికి పగలెళ్తే నన్ను చూసి చంపేస్తారు కాబట్టి నేను రాత్రి వెళ్తాను, అప్పుడు ఎవరు చూడరు కాబట్టి కొంత సమయం ఆ దీవి మీద నేను ప్రార్థన చేయొచ్చు అనుకుని ఏం చేశాడంటే రాత్రి వెళ్ళాడంట. ఒక 2-3 గంటలు ప్రార్థన చేస్తే చాలు అనుకున్నటువంటి వ్యక్తి ఆ రీతిగా ప్రార్థనలో 36 గంటలు ఉండిపోయాడు. ఆ రాత్రంతా ఉండిపోయాడు, ఆ పగలంతా కూడా ప్రార్థనలో ఉండిపోయాడు. చివరికి మొత్తం మీద పట్టుకుని ఇతన్ని చంపేద్దామని ఇంక అందరూ కూడా సిద్ధమైపోతే అతన్ని కూడా అలా తాళ్ళతో కట్టేశారంట. కట్టేస్తే ఇంక చంపేస్తారని అతను తెలిసిపోయింది. ఆ అడుగు మనుషులందరూ కూడా వాళ్ళు పాటలు పాడుకుంటూ సంబరాలు చేసుకుంటే ఇతన పాట పాడుతున్నాడంట, ఇంగ్లీష్ పాట, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్ ఏదో. ఆ పాట పాడుతుంటే వీళ్ళకి అర్థం కావట్లేదు, ఇంగ్లీష్ రాదు కదా వాళ్ళకి. మనమేమో ఇతనేదో బలిచ్చేద్దామని మనం పాటలు పాడుతుంటే, మనకేదో మంచి ఆహారం దొరుకుతుందని మనం పాటలు పాడుతుంటే ఇతను పాటలు పాడుతున్నాడు ఏంట్రా అనుకుంటే, వాళ్ళు చూస్తూ ఒకడు వచ్చి ఏం చేశాడంటే ఆ నాలుకని కొరికేసుకుని తినేశాడంట. సగం నాలుగుతోనే మరలా పాట పాడుతున్నాడంట. ఆ మిషనరీ గారు సగం నాలుగుతోనే పాట పాడుతుంటే పిల్లరా 2 మనుషులు వచ్చి కారిపోతున్న రక్తాన్ని నాకుతూ ఉన్నారు. అయినా సరే అతను అలా పాట పాడుతూ ఉన్నాడు. ఎవరికి ఏమైందో తెలీదు, తను చనిపోయాడు. కానీ ఆ దీవిలో అతను చేసిన ఆ త్యాగము అదే ఆఖరు చావైపోయింది. నేటికి ఆ దీవిలో అందరూ కూడా దేవుని నమ్ముకున్నారు, దేవుని మందిరాలు ఏర్పడ్డాయి, అందరూ కూడా చాలామంది క్రైస్తవులయ్యారు. కారణం ఏంటంటే ఒక వ్యక్తి యొక్క సమర్పణ, ఒక వ్యక్తి యొక్క త్యాగం, ఒక వ్యక్తి దేవుని పని నేను చెయ్యాలి అనేటువంటి ఒక మంచి ఆలోచన కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఈరోజు దేవుని ఆరాధనకు వచ్చిన మనము మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఆయన ఆరాధన చేయడం అంటే కేవలం 1-2 మాటలతో ఇక్కడ చెప్పడం కాదు, కానీ ఆయన ఆరాధన చేయడం అంటే నీ జీవితం ద్వారా, నీ యొక్క బ్రతుకు ద్వారా, నీ యొక్క త్యాగం ద్వారా, నీ యొక్క సమర్పణ ద్వారా ఆయన్ను ఆరాధించడమే నిజమైన ఆరాధన. అందుకనే ఆయన ఆరాధించేవారు ఎలాగంటండి, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయాలి. న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయం. సమయం అవుతుంది కనుక త్వరగానే ముగించడానికి ప్రయత్నం చేస్తాను. న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయం. ఇక్కడ ఒక మాట ఉంది, ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుని, ఆ సందర్భాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుని మనం ఆరాధనలో ప్రవేశిద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము 26వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయము 26వ వచనం. దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించారు. ఇక్కడ ఒక ప్రజలు ఉన్నారు. ఆ ప్రజలు ఎక్కడికి వెళ్ళారంటే చెప్పండి, బేతేలులో ప్రవేశించారు.
హెబ్రీ భాషలో బేత్ అంటే ఇల్లు, ఏల్ అంటే దేవుడు. ఒక మాటలో మనం చెప్పాలంటే దేవుని ఇంటిలోనికి వారు ప్రవేశించారు. ఎందుకు ప్రవేశించారు అని అంటే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 19వ అధ్యాయం మీరు చదువుకోండి. 19వ అధ్యాయం మనం చదివితే అక్కడ ఒక లేవీయుడు కనపడతాడు. ఆ లేవీయుడు మరి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఎక్కడి నుంచి అంటే మనం చూస్తే ఇక్కడ 16వ వచనం, 19వ అధ్యాయం 16వ వచనం, 17వ వచనం చదవండి, లేదా 18 చదవండి. అందుకు అతడు, మేము యోధా బెత్లెహేము నుండి ఎఫ్రాయిముల మన్యము అవతలకు వెళ్ళుచున్నాం. ఎక్కడికి వెళ్తున్నాడంటండి? బెత్లెహేములో నుండి ఎఫ్రాయిముల మన్యం అవతలకు ప్రదేశం ఉంది, అక్కడ ప్రయాణం చేసి వెళ్తా ఉన్నాడు. ఎవరు ఈ వ్యక్తి? ప్రయాణం చేస్తున్న వ్యక్తి ఎవరు అంటే 19వ అధ్యాయము 1వ వచనం చూస్తే, ఇశ్రాయేలులకు రాజు లేని దినములలో లేవీయుడైన ఒకడు ఎఫ్రాయిముల మన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసించుండెను. అతడు యోధా బెత్లెహేములో నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకున్నాను. ఈ సందర్భం అంతా కూడా సమయం లేదు కాబట్టి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి జాగ్రత్తగా చదవండి. అయితే పిల్లలు, అక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే, వారందరూ కూడా మరి ఇశ్రాయేలు యొక్క ప్రదేశంలో అతన గిబియోను అనేటువంటి ప్రాంతానికి వచ్చాడు. రివర్స్ జర్నీలో తన భార్యను తీసుకుని వస్తూ ఉన్నాడు, ఉపపత్నిని. అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, రాత్రి ఉండడానికి ఆ దినాల్లో మరి హోటల్స్ లేవు, ఎవరో ఒకరు ఇంటిన అలాగ ఉండి వెళ్ళేవారు. అప్పుడు వీళ్ళు చూశాడంట ఒక ముసలివాడు, సాయంత్రం పొలం నుంచి వస్తున్నాడు. అరే, ఈ సంతలో ఉన్నారు ఎవరు, ఇప్పుడున్నారు ఈ ప్రయాణికులు ఎవరు అంటే అతను అడిగాడు, ఎవరు బాబు అంటే, నేను ఇదిగో బెత్లెహేము నుండి ఎఫ్రాయిం మన్యమవతలకి వెళ్తున్నాను, నా ఉపపత్నిని నేను తీసుకుని వెళ్తున్నానంటే, సరే మీరు ఇక్కడ ఉండడం మంచిది కాదు కాబట్టి మీరు వచ్చి రాత్రి మా ఇంటి అరుగు మీద ఉండండి, లేదా మా ఇంట్లో ఉండండి, మీరు శాంతి తెచ్చుకుని ఉదయం బయలుదేరండి అన్నాడు. ఉదయం బయలుదేరడానికి సిద్ధపడడానికి ముందుగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈలోగా ఎవరు వచ్చారంటే, అక్కడ బెన్యామీనులు అక్కడ అంటాడు కొందరు. చూడండి 19వ వచనం, 22వ వచనం, 19వ అధ్యాయం 22వ వచనం. వారు సంతోషించుండగా ఆ ఊరు వారిలో కొందరు పోకిరీలు ఆ ఇల్లు చుట్టుకుని తలుపు కొట్టి, అక్కడ వాళ్ళు ఇంట్లో ఉన్నారు. ఇంట్లో ఉంటే కొందరు మంది ఎవరంటండి, పోకిరీలు వచ్చి అల్లరి చేస్తూ ఉన్నారు. ఆ మనుషుని బయటకు తీసుకురా అంటే, లేదు బాబు అలా చేయకూడదు, అతను నా ఆతిథ్యం కోరొచ్చాడు, పోనీ అతను ఉపపత్ని ఉంది అంటే, ఆ ఉపపత్నిని వారు ఏం చేశారంటే, ఆ పోకిరి మనుషులందరూ కూడా రాత్రి పాడు చేసి చంపేశారు. ఉదయం లేచి తన ప్రయాణం చేద్దామని ఆ లేవీయుడు తలుపు తెరవగానే ఆ ఉపపత్ని ఆ గడప మీద చేతులు పెట్టి చనిపోయినట్లుగా 19వ అధ్యాయం చివరిలో మనం చూస్తాం. వెంటనే అతను ఏం చేశాడంటే, ఆ లేవీయునికి కోపం వచ్చి ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలకి కూడా 12 ముక్కలుగా ఆ శవాన్ని ఖండించి ఆ మాంసపు ముద్దలను పంపిస్తాడు. ఎందుకంటే, నాకు న్యాయం చేయండి, నేను లేవీయుడిని, దేవుడి పని చేస్తూ ఉన్నాను, నాకు ఇంట్లో ఇటువంటి ఘోర హాని నాకు జరిగింది, నాకు జరిగిన ఈ అన్యాయం బట్టి నాకు తీర్పు తెచ్చండి, ఇశ్రాయేలు పెద్దలారా మీరే న్యాయం చెప్పండి అని ఆ 12 మొక్కలు ఎక్కడ పంపించాడండి? 12 గోత్రాలకి పంపించాడు. ఇశ్రాయేలు అందరూ కూడా, ఆ 10 గోత్రాలు వారందరూ కూడా మరి చాలా బాధపడ్డారు. ఏంటి, మన దేశంలో మన ప్రజలు ఇంత ఘోరంగా పనిచేశారా? చూడండి 20వ వచనం, 20వ అధ్యాయము 1వ వచనం. అంతటా ఇశ్రాయేలు అందరూ బయలుదేరి దాను మొదలుకొని బెర్షెబా వరకును గిలాదు దేశం వరకును వారి సమాజం ఏక మనస్సు కలిగి మిస్పాలో యెహోవా సన్నిధిని కూడెను. దేవుని జనసమూహమునకు చేరిన ఇశ్రాయేలు గోత్రములంటిని పెద్దలను వారై కత్తి దూయు 4 లక్షల కాల్బలము కొడుకున్నారు. ఎంతమంది కొడుకున్నారంటండి? చెప్పాలి, ఎంతమంది కొడుకున్నారండి? 4 లక్షల మంది ఇశ్రాయేలు యొక్క కాల్బలం అంతా కొడుకుంది. ఎవరి తరపునంటే, అన్యాయం జరిగిన లేవీయుడికి న్యాయం చేద్దామని. వీరు సమాధానంగా అడిగారు, ఒరే బాబు, ఆ దుష్ట మనుషుల పోకిరిల్ని మాకు అప్పచెప్పండి, మేము న్యాయం తీరుస్తామంటే బెన్యామీనులు అప్పచెప్పడానికి ఒప్పుకోలేదు. యుద్ధం చేస్తాం, మేము మీతో పోరాడతామని యుద్ధానికి సిద్ధపడ్డారు. వాళ్ళు ఎంతమంది సిద్ధపడ్డారంటే 15వ వచనం మనం చదివితే 20వ అధ్యాయము 15వ వచనం. ఆ దినమున బెన్యామీనులు జనసంఖ్య మొత్తము చేయగా 700 మంది అయి గిబియా నివాసులు కాక కత్తి దూయు సమర్థులై
పట్టణం నుండి వచ్చిన వారు 26,000 మంది. ఎంతమంది అండి? కొంచెం త్వరగా చెప్పాలి నాకు సమాధానం. 4 లక్షల మంది ఒక ప్రక్కన ఉన్నారు, 26,000 మంది. ఎవరెక్కువ చెప్పండి? ఎవరెక్కువ? 4 లక్షల మంది ఎక్కువ. ఎవరి పక్షంగా న్యాయం ఉంది? లేవీడు అంటే ఎవరో, లేవీడు తరపున ఇశ్రాయేలు నుంచి ఉన్నారు. ఈ 4 లక్షల మంది తరపున న్యాయం ఉంది. 4 లక్షల మంది దగ్గర జనసమూహం ఉంది, ఆయుధాలు ఉన్నాయి, బలం ఉంది, అంతా ఉంది. వారందరూ కూడా ఒక్క మనుషుడిగా న్యాయం కోసం నిలబడ్డారు. న్యాయం కోసం నిలబడిన తర్వాత వారితో యుద్ధానికి వెళ్తే ఎవరు గెలవాలి చెప్పండి? న్యాయం ఉన్న వాళ్ళు గెలవాలి, బలం ఉన్న వాళ్ళు గెలవాలి. కానీ విచిత్రమైన సన్నివేశం అక్కడ జరిగింది. ఏం జరిగింది అని ఆలోచన చేస్తే 20వ అధ్యాయము 21వ వచనం చదివితే, బెన్యామీనీలు గిబియోలో నుండి బయటకు వచ్చి ఆ దినమున ఇశ్రాయేలులో 22,000 మందిని ఏమైందండి? వాళ్ళకి న్యాయం తరపున నిలబడ్డారు ఇశ్రాయేలీలు. 4 లక్షల మంది ఒక్క మనుషుడైనట్టుగా ఏకూపించారు. ఈ లేవీడికి న్యాయం జరగాలి, దేవుని బిడ్డకు న్యాయం జరగాలి నుంచుని యుద్ధానికి వెళ్తే వీళ్ళు గెలుపొందడానికి బదులు వీళ్ళు ఎంతమంది చనిపోయారు? ఎంతమంది అండి? 22,000 మంది చనిపోయారు. ఇదేంటి? చాలా బాధపడ్డారు వాళ్ళు. మనం చనిపోవడం ఏంటి? యుద్ధానికి వెళ్ళింది నెగ్గాలి మనము, అన్యాయం చేసింది వాళ్ళు, మనం ఓడిపోవడం ఏంటని మరలా దేవుడిని అడిగారంట. దేవుడు వెళ్ళమన్నాడు. మరలా బయలుదేరారు. మరలా యుద్ధంకి వెళ్తే ఏమైందో చూడండి. 23వ వచనం, 25వ వచనం, 20వ అధ్యాయం 25వ వచనం. ఎంతమంది అంటండి? 18. ముందు ఎంతమంది చంపేశారు? ఇప్పుడు ఎంతమంది చంపారు? అంటే సుమారు ఎంతమంది అండి? 40,000 మంది చనిపోయారు. ఎటు చూసినా శవమే, ఎటు చూసినా ఏ ఇంటి తలుపు తట్టినా ప్రతి ఇంటిలో ఏడిపే. న్యాయం గెలవలసిన దానికి బదులు అక్కడ అన్యాయం గెలుస్తూ వచ్చింది. చాలాసార్లు మన జీవితంలో కూడా ఇటువంటి సందర్భాల్లో ఎదురవుతూ ఉంటాయి. నిజాం కోసం, దేవుని కోసం నిస్వార్థంగా నేను పనిచేస్తూ ఉన్నప్పుడు, దేవుని కోసం నిస్వార్థంగా ఆయన పని చేయాలని ఆశతో నేను ముందుకు వెళ్తున్నప్పుడు, నాకెందుకు ఈ అవమానము, నాకెందుకు ఈ సమస్య, నాకెందుకు ఈ అపజయము, నాకెందుకు ఈ నిరాశ, నాకెందుకు ఈ బాధ, నాకెందుకు ఈ వేదనని చాలా సందర్భాల్లో మనం వెనకడుగు వేసే వారంగా ఉంటాం. దేవుని పక్షంగా దేవుని ఎంతగా ప్రేమిస్తూ ఎంతగా నేను భక్తి చేస్తున్నప్పుడు ఏంటి నా జీవితంలో ఈ ఓటమి అని మనం కృంగిపోయే వారంగా ఉంటాం. తప్పు చేస్తే నిందపడడం వేరు, మంచిగా జీవిస్తూ దేవుని కోసం నిలబడి కూడా ఇలాంటి అవమానకరమైన పరిస్థితులు, ఇలాంటి ఓటములు చూసినప్పుడు ఆధ్యాత్మిక జీవితంలో మనం కృంగిపోయే వారంగా ఉంటాం. కానీ ఉదయకాల సమయంలో దేవుని ఆరాధించడానికి వచ్చిన మన జీవితంలో దేవుడు మనకు తెలియపరుస్తున్నటువంటి సత్యం ఏంటంటే, ఇలాంటి అపజయ పరిస్థితుల్లో కూడా మన దేవుడు మనకు విజయం ఇచ్చే దేవుడు, మన దేవుడు మన పట్ల కార్యం చేసే దేవుడు, మన దేవుడు మన పట్ల పూనుకునే దేవుడు, మనకు ముందుగా నడిచే దేవుడు, మెట్టగానున్న ప్రతి స్థలమును సరళము చేసే దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆరాధించడం సిద్ధపడుతున్న మనం కూడా మన జీవితాన్ని ఒకసారి ఆలోచన చేసుకుంటే చాలా సందర్భాల్లో ఇటువంటి ఓటమికరమైన జీవితాలు మనకు ఉండే ఉంటాయి. అప్పుడు ఏం చేశారంటే, ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? ఎక్కడికి వెళ్ళారు? బేతేలు దేవుని మందిరం. 26వ వచనం, బేతేలును ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసం ఉండి దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించింది. ఏం చేశారంటే, ఒకటి ప్రార్థన చేశారు, రెండవది ఆరాధన చేశారు. దహన బలులు సమాధాన బలులు అంటే ఆ దినాల్లో ఆరాధనకు సాదృశ్యంగా ఉంది. ఎప్పుడైతే దేవుని యొక్క ఆధారం చేసుకున్నారో అప్పటి వరకు ఏం చేశారంటే వాళ్ళ శక్తిని ఆధారం చేసుకున్నారు, అప్పటి వరకు వారు బలాన్ని ఆధారం చేసుకున్నారు, అప్పటి వరకు వారు జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నారు. కానీ ఎప్పుడైతే ఓటమి చూశారో, ఎప్పుడైతే ఓడిపోతూ వచ్చారో, ప్రభువా మా వల్ల కాదు, ప్రభువా మేము చేయలేము, నీ శక్తి మాకు కావాలి, నీ కృప మాకు కావాలి, నీవు మాతో రావాలి, నీవు మాకు ముందుగా వెళ్ళాలని వారు దేవుని సన్నిధిలో ప్రాధేయపడగా దేవుడు వారితో అడుగు వేయడం ప్రారంభించాడు.
దేవుడు వారితో కలిసి రావడం ప్రారంభించాడు. దేవుడు వారి జీవితంలో కార్యం చేయడం మొదలుపెట్టాడు. ఎందుకని మనం చూస్తే దేవుని యొక్క లేఖనాల్లో ఒక మాట అంటాడు. జకరియా గ్రంథం మనందరూ తెలుసు. జకరియా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. జకరియా గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం. జకరియా గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షముగా యెహోవాకు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక మా ఆత్మ చేతన ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చాడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. శక్తి చేతనైనా కాదు, బలము చేతనైనా కాదు, నా ఆత్మ ద్వారా ఇది జరుగుతుంది. ఈ పాట కూడా మనకి చాలామంది బయట పాడతారు, మీతో వచ్చు అనుకున్నాను. శక్తి చేత కాదనను, బలముతో ఇది కాదు, నా ఆత్మ ద్వారానే దీని చేతనని యెహోవా సెలవిచ్చాడు. కాబట్టి ప్రియులారా, శక్తి చేత కాదు, మన బలంతో కాదు. ఇశ్రాయేలు ప్రజలు అనుకున్నారు మనం 4 లక్షల మంది ఉన్నాం, మనం న్యాయపక్షంగా నిలబడుతున్నాం, గెలుపు మనదే అనుకుని ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ వెళ్ళిపోయారు. దేవుని మీద ఆధారపడలేదు. దేవుని యొక్క సహాయం కొరకు హృదయపూర్తిగా మనఃపూర్వకంగా వారు నిలబడలేదు, కానీ వారు శరీరాన్ని ఆధారం చేసుకున్నారు. అందుకని అంటాడు, మనుషుల సహాయము వ్యర్థము. చూడండి 60వ కీర్తన 11వ వచనం అంటాడు, మనుషుల సహాయం వ్యర్థము, శత్రువును జయించుటకు మాకు సహాయము దయచేయము. మనుషుల సహాయం వ్యర్థం. అందుకనే పిల్లలు వారు ఏం చేశారు అని అంటే, అక్కడికి వెళ్ళి బేతేలుకి వెళ్ళిపోయి దేవుని మందిరంలో కూర్చున్నారంటండి. ఏం చేశారండి చెప్పండి, ఏం చేశారు? కూర్చున్నారు. ఈ రోజున మనం చదువుకున్న 84వ కీర్తన, నీ మందిరమునందు నివసించేవారు ధన్యులు. మనం అందరం కూడా ఎక్కడ కూర్చున్నాం అంటే దేవుని మందిరంలో కూర్చున్నాం. దేవుని మందిరంలో మనం కూర్చున్నా నీవు ప్రార్థించేవాడుగా ఉండాలి, కూర్చున్నా నీవు ఆరాధించేవాడుగా ఉండాలి. అప్పుడు దేవుడు నీ జీవితంలో ఆయన కార్యం చేసే దేవుడు. వాళ్ళు ఈ ఓటమి చూసిన తర్వాత బేతేలుకు వెళ్ళి కూర్చున్నారు. మనకి అనేక లేఖనాలు ఉన్నాయి, సమయం లేదు. మరియా, మార్త, మరి యోసేపులు, మరి అక్కడ లాజరు గురించి మనకు తెలుసు. అక్కడ కూడా మనం చూస్తే లోకా సువార్తలో ఒక మాట ఉంటుంది, తీయొద్దులండి. లోకా సువార్త 10వ అధ్యాయము 39-42 వచనాలు చూస్తే, మరియా యేసు పాదాల దగ్గర కూర్చున్నదంట. మార్తేమో పని చేస్తూ ఉంటుంది. మార్త అంటది, యేసు ప్రభువా మా సహోదరుని రమ్మను, నాకు సహాయం చేయమను అంటే ఆమె గురించి అంటాడు యేసు ప్రభువు 42వ వచనంలో, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకునను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఏంటంటండి ఏంటి ఉత్తమము? యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చోవడం ఉత్తమము. ఈ దినాన ప్రియులారా, దేవుని మందిరానికి వచ్చిన మనము, ఆయన సన్నిధిలో కూర్చున్న మనము ఉత్తమమైన దాన్ని మనం ఏర్పరచుకున్నాం. ఆయన ఆరాధించడం సిద్ధపడుతున్న మనము గుర్తించుకోవాల్సింది ఏంటంటే, నీ జీవితంలో ఎలాంటి రకమైన పరిస్థితి వచ్చినా, ఎలాంటి ఓటమి వచ్చినా, ఎలాంటి నష్టం వచ్చినా కృంగిపోవలసిన అవసరం లేదు. కానీ నీవు రావాల్సింది ఎక్కడికంటే దేవుని మందిరానికి రావాలి. దేవుని మందిరంలో కూర్చుంటే చాలు. హన్నా గురించి రాయబడి ఉంటుంది 1 సమూయేలులో. ఆమెకు భయంకరమైన అవసరం ఉంది, భయంకరమైన దుఃఖంతో, వేదనతో అందరూ వెళ్ళిపోయారు. ఆమె ఒక్కరితో ఎక్కడ ఉండిపోయిందండి? మందిరంలో కూర్చుండిపోయింది. మందిరంలో కూర్చుందంతే, మొరపెట్టుకుందంతే, అయితే ఏమి పని చేయలేదు. ఏడుచుకుంటూ ఆ వేదన ఎంత భయంకరంగా ఉందంటే మూలుగు రూపంలో వచ్చిందంట. ఈ ఉదయకాల సమయంలో ప్రియులారా, ఆయన మందిరానికి వచ్చిన మనము, దేవుడు అన్నాడు, మందిరము ద్వారా నీ జీవితంలో గొప్ప కార్యములు చేసే దేవుడు. ఆయన మందిరంలో నువ్వు ఏ చిన్న పనులో ఎక్కిపించినా, ఆయన మందిరంలో ఆయన సన్నిధికి వచ్చి కూర్చుంటే చాలు. అందుకనే ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారండి? కూర్చున్నారు, ఆ తర్వాత ఉపవాసం ఉన్నారు. మన భాషలో చెప్పాలంటే ఆరాధన చేశారు. ఆరాధన చేసి ఇప్పుడు మరలా యుద్ధానికి వెళ్తున్నారు. వాళ్ళు అనుకున్నారు, బెన్యామీనీలు ఒరే మరలా 2 సార్లు ఓడిపోయారు. మొదటిసారి వస్తే 22,000 మంది చంపాం, రెండోసారి వస్తే 18,000 మంది చంపాం, ఇప్పుడు కూడా వాళ్ళని ఎలా చంపుతామో చూడండి వాళ్ళు అనుకున్నారు. సిగ్గు లేకుండా వస్తున్నారు అనుకున్నారు. కానీ వారు తెలియదు ఏంటంటే, వారితో పాటు దేవుడు వస్తున్నాడు. వారితో పాటు సైన్యములకు అధిపతి యెహోవా వారికి ముందుగా నడుస్తూ ఉన్నాడు.
ప్రియులారా, దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత, కూర్చున్న తర్వాత, ప్రార్థించి ఆరాధించిన తర్వాత దేవుని జీవముతో వారు బయటికి అడుగు వేస్తున్నారు. మనుషులకు కనపడదు. దేవుని సహాయము, ఆయన చేసే కార్యములు కంటికి కనబడవు, చెవికి వినపడవు, హృదయంతరంగానికి గోచరము కావు. మనం అనుకుంటూ ఉంటాం, మనం ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయా? నిజమే, ప్రార్థన చేస్తేనే కార్యాలు జరుగుతాయి. ఎర్ర సముద్రం 2 పాయలు అయిందని మనందరికీ తెలుసు. ఒక ఆయన అన్నాడంట, ఒక క్రైస్తవ బిడ్డని, ఎర్ర సముద్రం 2 పాయలు అవడం ఏంటి, అది కేవలం మోకాలు లోతు నీళ్లు మాత్రమే, అందుకనే ఇశ్రాయేల్ ప్రజలు నడుచుకుంటూ వెళ్ళిపోయారు, అదేమీ పాయలు అవ్వలేదు అని అన్నాడంట. ఆ అమ్మాయి సండే స్కూల్కి వచ్చే పిల్లంట. ఆ అమ్మాయి అందంట, మా దేవుడు చాలా గొప్ప దేవుడు అండి, ఆ మోకాలు లోతు నీళ్ళలోనే ఆ ఫరో సైన్యము, రథాలన్నీ కూడా ఏమైపోయినాయి, మునిగిపోయి చచ్చిపోయినాయి, మా దేవుడు చాలా గొప్ప దేవుడు అన్నాడంట. మనం ఇశ్రాయేల్ దేశం వెళ్ళినప్పుడు ఆ ఎర్ర సముద్రం చూడడం జరిగింది. చాలా పెద్ద సముద్రం. అక్కడ ఒక చోట తీసుకెళ్ళి చెప్పారు, ఇక్కడే ఇశ్రాయేలు ప్రజలు నడుచుకుంటూ వెళ్ళారు అని. పిల్లరా, మన దేవుడు అద్భుతమైన కార్యాలు చేసే దేవుడు, ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు. ఎవరు ఆయన మీద ఆధారపడతారో వారు పక్షంగా దేవుడు ఘనకార్యం చేసే దేవుడు. ఇప్పుడు వాళ్ళు యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్తే ఏమైందంటే చూడండి, మీరు ఇంటికి వెళ్తారో చదువుకోండి, చివరికి వచ్చేస్తే 47వ వచనం 46 కూడా చదవండి. ఆ దినమున బెన్యామీనులలో పడిపోయిన వారందరూ కత్తిదూయు 25,000 మంది, వీరందరూ పరాక్రమవంతులు. 600 మంది తిరిగి ఎడారిలో ఉన్న రిమ్మోను కొండకు పారిపోయి రిమ్మోను కొండ మీద 4 నెలలు ఎంతమంది వచ్చారు? ఫస్ట్ అసలు 26,000 మంది వస్తే 25,000 మందిని చంపేశారు. దేవుడు చేస్తే సౌండ్ తక్కువ ఉంటుంది, రౌండ్ ఎక్కువ ఉంటుంది. అప్పుడేమో పాపం వాళ్ళు 2 సార్లు వెళ్ళారు, కానీ 2 సార్లు ఓడిపోయారు. మొదటిసారి 22,000 మంది చనిపోయారు, రెండోసారి 18,000 మంది చనిపోయారు. ఓటమి చూసిన తర్వాత, నష్టము చూసిన తర్వాత, ఓ ప్రభువా మాకు సహాయం చేయి, నీవే మాకు దిక్కు, నీవు లేకపోతే మేము ఏమీ జయించలేమని వారి శక్తి మీద ఆధారపడకుండా, వారి బలం మీద ఆధారపడకుండా బేతేలు దేవుని మందిరానికి వెళ్ళి కూర్చున్నారు, ప్రార్థించారు, ఆరాధన చేసిన తర్వాత దేవుడు వారితో వచ్చాడు, వారి జీవితంలో విజయం ఇచ్చాడు. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. ఈ రోజున దేవుని మందిరంలో నువ్వు నివాసం ఉంటున్నావా? ఈ రోజున ఆయన ఆరాధించడానికి, ఆయన మాటలు వినడానికి వచ్చి కూర్చున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ దినాన్న ఇశ్రాయేలు ప్రజలకు జయమిచ్చిన దేవుణ్ణి నీ జీవితంలో కూడా నేను జయమిస్తాను. నీ జీవితంలో ఎదురైన ప్రతి నష్టము నుండి, నీ జీవితంలో నువ్వు ఓడిపోయిన ప్రతి పరిస్థితి నుండి నేను నిన్ను విడిపించడానికి సమర్థుడును. నేను నీకు ముందుగా వెళ్తా ఉంటాను. మెట్టగానున్న ప్రతి స్థలమును సరళము చేసే దేవుణ్ణి, ఇనుప గడియలను, ఎత్తడి తలుపులను విరగొట్టే దేవుణ్ణి. నేను నీకు తోడుగా ఉంటాను. పగలు ఎండ దెబ్బ అయినా, రాత్రి వెనుల దెబ్బ అయినా నేను తగలదు నీ అంటాడు 100వ కీర్తనలో. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఈ రోజున దేవుని మందిరానికి వచ్చిన మనము కోరహ కుమారులు చెప్పినట్లుగా అటువంటి ఆనందముతో ఆయన మందిరావరణంలో చూడవలనని నా ప్రాణము ఆనందముతో కేకలు వేచున్నట్లుగా ఈ రోజున సంతోషముతో 1-2 మాటలతో ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించేద్దాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. మనం లేచి నిలబడి ఒక పాట పాడుకుందాం. మరి తర్వాత సండే స్కూల్ బిడ్డలు